హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కావ్య, మీ ఇంటి తెలుగు అమ్మాయి. మీరు ఎవరైనా ఫస్ట్ టైం ఈ వీడియో చూస్తున్నట్టు నా పేరు కావ్య. ఇంతకుముందు చాలా వీడియోస్ తీసాను, ఒకసారి వెళ్ళి చూసి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. సో ఇంకా ఎవరైనా లైక్ చేయకపోతే ఫస్ట్ అయితే వీడియోని లైక్ చేసి స్టార్ట్ చేయండి. ఇక నుంచి వచ్చే వీడియోస్ అన్నీ కూడా కొంచెం లెంతీగానే ఉంటాయి. ప్రిపేర్డ్గా ఒక 10 మినిట్స్ మావి కాదు అనుకొని కూర్చొని వీడియోని క్లియర్గా చూడండి. బికాజ్ ఐ నో ఈ వీడియో కోసం ఎంతమంది ఎప్పటి నుంచి వెయిట్ చేస్తున్నారో. ఇక నుంచి అన్నీ కూడా రెగ్యులర్గా ఎవ్రీ వీక్ కంపల్సరీ 2 లాంగ్ వీడియోస్ పెడతాను. ఏదో ఒకటి ఇన్ఫర్మేటివ్గా లేదా కొత్తవి ఇక్కడ నాకు కొత్తగా అనిపించేవి, మీకు తెలియనివి, నేను తెలుసుకుంటున్నవి అన్నీ కూడా నా ఎక్స్పీరియన్సెస్ త్రూ నేను తెలుసుకుంటూ మీకు తెలియజేస్తాను. సో ఇంకా లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేసేద్దాం. ఈ వీడియోలో కంప్లీట్గా డీటెయిల్స్ అనే చెప్తాను. నా ఎడ్యుకేషన్ ఏంటి, నా బ్యాక్గ్రౌండ్ ఏంటి, అసలు నేను యూకే ఎందుకు రావాలనుకున్నాను, యూకేనే ఎందుకు చూస్ చేసుకున్నాను, అసలు ఎందుకు అబ్రాడ్ అనే థాట్ ఎందుకు వచ్చింది, ఇండియాలో అంతా బాగానే ఉంది కదా, ఇక్కడికి వచ్చి ఇప్పుడు ఏం చేస్తున్నాను, లైక్ మీరు అడిగిన అన్ని క్వశ్చన్స్కి కూడా ఈ వీడియోస్లో ఆన్సర్స్ అనేవి వచ్చేస్తాయి. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. సో ఫస్ట్, నేను అందరిలానే 10th వరకు గుంటూరు డిస్ట్రిక్ట్ నవోదయలో చదివాను. చాలామంది నవోదయ అంటే మళ్ళీ ఏ డిస్ట్రిక్ట్, ఏ నవోదయ అని అడుగుతారు. గుంటూరు జవహర్ నవోదయ విద్యాలయాలో నా 10th క్లాస్ వరకు అక్కడే స్కూలింగ్ అయింది. ఆ తర్వాత డిప్లొమా నార్మల్ ఒక ప్రైవేట్ కాలేజ్లోనే, ఉమెన్స్ కాలేజ్లో చేశాను. సెయింట్ మేరీస్ ఉమెన్స్ ఇంజనీరింగ్ కాలేజ్ గుంటూరు డిస్ట్రిక్ట్లోనే. అప్పుడు నాకు ఈ థాట్ అనేది అబ్రాడ్ రావాలనే థాట్ కొన్ని ఇయర్స్ బ్యాక్ స్టార్ట్ అయిందనమాట. ఈ జర్నీ ప్రాసెస్ అంతా కూడా. అప్పటికి మనకి సోషల్ మీడియా ఇదంతా ఏం లేదు కాబట్టి నేను మీతో షేర్ చేసుకోలేదు, లేదా అప్పటి నుంచే చెప్తూ వచ్చేదాన్నేమో. సో అట్లా నా డిప్లొమాలో ఉన్నప్పుడు నాకు థాట్ రైజ్ అయింది. అప్పటి నుంచి ఎలా అంటే, మా కాలేజ్ ఏదైతే నేను చదివే డిప్లొమా ఉందో అదే కాలేజ్లో బీటెక్ ఉంది, ఎంఎస్, ఎంటెక్. అండ్ అప్పుడు చెప్పారనమాట, మీరు ఎవరైనా మాస్టర్స్ చేయాలంటే వేరే కంట్రీకి వెళ్ళి కూడా చేయొచ్చు. అప్పటికి మనం లైక్ అక్కడక్కడ వింటూ ఉన్నాం, కానీ దాని గురించి ఏం తెలియదు. అప్పుడు చెప్పారు. సో యూఎస్లో మా సెయింట్ మేరీస్ యూనివర్సిటీ ఉందన్నమాట, ఎవరైనా చేయాలంటే చేయొచ్చు. అలా మా కాలేజ్లో చెప్తుంటే చూసి అప్పుడు ఎలా స్టార్ట్ అయిందో నాకు ఎగ్జాక్ట్గా గుర్తులేదు, బట్ నా డిప్లొమాలో నాకు స్టార్ట్ అయింది. నేను మాస్టర్స్ చేయాలి, చదువుకోవాలి. లైక్ అప్పుడు మా అమ్మతో ఏం చెప్పేదానంటే, నేను ఇంత చదువులు చదవాలి అంటే రేపు నేను పెళ్లి చేసుకుంటే నా పెళ్లి కార్డులో నా పేరు పక్కన కావ్య, డిప్లొమా, బీటెక్, ఎంఎస్ అట్లా వరుసగా నా డిగ్రీలు ఉండాలి. కింద పెళ్లి కొడుకు పేరు పక్కనే 1, 2 ఉంటే నా డిగ్రీలు చూసి వాడు సైలెంట్గా ఉండాలి అని చేసుకునేవాడు అని. అట్లా ఎక్కువ చదువుకోవాలి అనుకునేదాన్ని. సో అట్లా నేను మాస్టర్స్ చేయాలని ఫిక్స్ అయ్యాను. బట్ ఎవరికీ చెప్పలేదు. వెంటనే చాలా అప్పటికప్పుడు వాళ్ళని అడిగి అక్కడిక్కడ చూసి మా కాలేజ్ చైర్మన్ సార్ నెంబర్ తీసుకొని సార్కి కాల్ చేస్తే, నేను ఇలా యూఎస్ సెయింట్ మేరీస్లో చదవాలనుకుంటున్నాను. ఎట్లాగంటే, ఫస్ట్ నువ్వు డిప్లొమా కంప్లీట్ చేయమ్మా, తర్వాత అంటే నేను బీటెక్కే వెళ్ళి అక్కడ చదువుదాం అనుకున్నాను. సో డిప్లొమా అయిపోయిన తర్వాత బీటెక్ అక్కడ జాయిన్ అవ్వాలి అంటే ఏం చేయాలి అలాగా అని అడిగితే, అప్పుడు సార్ చెప్పారు, ఫస్ట్ నువ్వు డిప్లొమా కంప్లీట్ చేయి, బీటెక్ అయిన తర్వాతే నువ్వు అక్కడ మాస్టర్స్కి జాయిన్ అవ్వగలవు, బిఫోర్ దట్ నువ్వు జాయిన్ అవ్వలేవు, బీటెక్ అక్కడ ఆప్షన్ లేదు, ఇక్కడే కంప్లీట్ చేయాలి అన్నారు. ఓకే ఫైన్ అనుకున్నాను. అలా నా డిప్లొమా అయిపోయింది. నెక్స్ట్ బీటెక్ నేను విజయనగరంలో లెండి ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ, నార్మల్ అది కూడా ఒక కాలేజ్లో, ప్రైవేట్ కాలేజ్లో బీటెక్ కంప్లీట్ చేశాను. సో నాది టోటల్ ఈసీఈ బ్యాక్గ్రౌండ్, డిప్లొమా ఈసీఏ, బీటెక్ ఈసీఏ, మొత్తం కూడా ఎలక్ట్రానిక్స్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్లో చదివాను. బికాస్ నాకు కోర్ అంటే చాలా ఇష్టం అనమాట. సాఫ్ట్వేర్ వద్దు, నాకు కోడింగ్ రాదు, కోడింగ్ అంటే ఇష్టం లేదనమాట. అందుకు నేను అంతా ఎలక్ట్రానిక్స్లోనే కంప్లీట్ చేశాను. ఆ తర్వాత అప్పుడు బీటెక్ 3rd ఇయర్ నుంచి మీకు అంతా తెలుసు నా జర్నీ. నేను పాస్పోర్ట్కి అప్లై చేసినవన్నీ కూడా మీతో చెప్తూ వచ్చాను, కానీ డీటెయిల్గా ఏ రోజు ఏమీ చెప్పలేదు అనమాట. సో ఎందుకు అంటే, మాది ఒక మామూలు విలేజ్. నా బ్యాక్గ్రౌండ్ వచ్చేసి మామిళ్ళపల్లి, గుంటూరు డిస్ట్రిక్ట్లో మా విలేజ్ పేరు మామిళ్ళపల్లి. మా ఊరు, మా నాన్న ఆటో డ్రైవర్, మా అమ్మ టైలర్. ఇది నా బ్యాక్గ్రౌండ్ వచ్చేసి. మాకు ఆస్తులు ఏం లేవు. వెనక తాతలు ఇచ్చింది కానీ మాకు సపరేట్గా కానీ ఆస్తులు ఏం లేవు. నేను చెల్లి ఉంటాము. మా చెల్లి ఇప్పుడు బీటెక్ 3rd ఇయర్ చదువుతుంది. సో ప్రాపర్టీస్ ఏం లేవు. మాకుంది ఒకే ఒక్క సొంత ఇల్లు, చిన్నది, మేము కట్టుకున్నది, అది మాత్రమే ఉంది. ఇంకా వేరేగా ఎలాంటి లైక్ ఎక్స్ట్రా బంగారం కానీ లేదా స్థలాలు, ఇల్లు, పొలాలు, నథింగ్, జీరో, ఏం లేవు. సో అలా నార్మల్ బిలో యావరేజ్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. సో ఎలా ఉంటుంది, వాళ్ళకి నేను వెళ్తాను అని చెప్తే అది ఒక అంతవరకు మనల్ని ఒక ఆడపిల్లల్ని, అప్పుడు నాతో పాటు చదువుకున్న వాళ్ళందరికీ, మా ఊళ్ళో మా ఫ్రెండ్స్ అందరికీ పెళ్ళిళ్ళు అయిపోయి పిల్లలు కూడా ఉన్నారు. సో అలాంటి ప్లేస్ నుంచి నన్ను అంతా చదివించడమే ఎక్కువ. అప్పుడు నేను ఇలా అబ్రాడ్ ఇవన్నీ చెప్తే ఫస్ట్ వాళ్ళు భయపడిపోతారు, అమ్మో ఇక్కడ కాలేజ్ వచ్చేసి నీకు వద్దు, ఇంతటితో ఆపేయాలి అన్న థాట్ మైండ్లోకి వచ్చేసింది అనమాట. అందుకని ఫస్ట్ అయితే ఎవరికి చెప్పలేదు. మా అమ్మతో అన్నాను. మా అమ్మ కూడా కొంచెం అబ్రాడా అని కొంచెం ఎప్పుడు ఏది చెప్పినా సపోర్ట్ చేసే మా అమ్మే ఆలోచించినప్పుడే నాకు ఇంకా డౌట్ కొట్టింది. బట్ మా అమ్మ నో అని అయితే ఎప్పుడు అనలేదు. ఓకే చూద్దాం, టైం ఉంది కదా, అప్పుడు చూద్దాం అనేది, నీ ప్రయత్నం నువ్వు చేయి, మా దాకా వచ్చినప్పుడు అప్పుడు చూద్దాం అట్లా అనేది, కానీ ఏ రోజు నో అనలేదు, మా నాన్నకి చెప్పలేదు. సో నా 3rd ఇయర్లో
నేను ఇంకా సెకండ్ ఇయర్ నేను డైరెక్ట్ డిప్లొమా చేశా కాబట్టి బీటెక్ సెకండ్ ఇయర్‌కి జాయిన్ అయ్యాను. సెకండ్ ఇయర్ ఎండింగ్ నుంచి నేను ఇంకా స్టార్ట్ చేశాననమాట. ఎట్లా ఏంటి మనకు ఆన్‌లైన్‌లో అవి ఇవి కన్సల్టెన్సీస్ గురించి రీల్స్ చూసేటప్పుడు అలా వస్తే ఏదో ఒకటి రెండిట్లో నేను ఎంక్వైరీకి నా నెంబరు, ఈమెయిల్ ఐడీ అవి ఇచ్చాను. మనం సైన్ అప్ అవ్వండి, లాగిన్ అవ్వండి అన్న చోట. స్టార్ట్. కంపల్సరీ రోజుకొక కాల్ అయినా వచ్చేది. మేము ఆ కన్సల్టెన్సీ నుంచి, ఈ కన్సల్టెన్సీ నుంచి ఎక్కడెక్కడి నుంచో కాల్స్ వచ్చాయి. నేను వాళ్ళని అడిగేదాన్ని నా నెంబర్ ఎక్కడిది మీకు అని. సో సమ్ ఆన్‌లైన్‌లో వచ్చింది మాకు. మాకు లిస్ట్‌లో వస్తది పేరు అని. అంటే మనం ఒక్కసారి మనం నెంబర్ ఇచ్చాము అంటే ఆ నెంబర్ చాలా అంటే వాళ్ళకే కాదు ఇంకా నెంబర్ ఆఫ్ పీపుల్‌కి సర్క్యులేట్ అయిపోద్ది. అట్లా కాల్స్ వచ్చేవి. నేను రాంగ్ నెంబర్ అని పెట్టేసేదాన్ని కాదు. వాళ్ళని క్వెషన్స్ అడిగేదాన్ని. ఎంత విసిగిచ్చేదాన్ని అంటే బికాజ్ నాకు తెలిసిన వాళ్ళు ఎవరు లేరు. నాకు ఏ కంట్రీలో అప్పటికి ఎవ్వరూ తెలీదు. నాకు అసలు అది ఏంటో తెలీదు. అక్కడ ఏం కోర్సులు ఉంటాయో తెలీదు. ఏ కాలేజ్‌లు ఏంటి, యూనివర్సిటీలు ఏంటి, ఎంత ఖర్చు అయిద్ది, ఎవరిని అడగాలి, అసలు ఏమీ లేదు. అసలేం తెలీదు. ఫ్రెష్ అసలు నాకు ఏమీ తెలీదనమాట. అప్పటి వరకు ఒక బావిలో కప్పలాగా ఎళ్ళాలి అంతే. మైండ్‌లో ఒక గోల్ అనేది స్టార్ట్ అయింది. బట్ నాకేం తెలీదు దాని గురించి. బట్ వింటూ ఉన్నాను. చాలా మోసాలు జరుగుతాయి కన్సల్టెన్సీ ఇదంతా వింటూ ఉన్నాను. మనల్ని ఎవరు మోసం చేస్తారు. కొంచెం మనల్ని ఎవరు చేయలేరు. మనకన్నీ తెలుసులే అన్నట్టుండేదాన్ని. ఇంకా అట్లా స్టార్ట్ అయింది. వాళ్ళతో మాట్లాడేదాన్ని. అన్ని క్వెషన్‌ల మీద క్వెషన్‌ల మీద క్వెషన్‌లు ఏసేదాన్ని. కొంచెం దగ్గరగా ఉన్న కన్సల్టెన్సీస్‌కి వెళ్ళేదాన్ని. అట్లా నా థర్డ్ ఇయర్‌లో ఈ ఈ ప్రాసెస్ అవుతూనే ఉంది. కాల్స్ మాట్లాడుతూనే ఉన్నాను. అట్లా అని నేను ఇక్కడెక్కడ కాలేజ్‌లో ఎప్పుడు ఏది నెగ్లెక్ట్ చేయలేదు. కాలేజ్‌లో చదువుకుంటానే ఉండేదాన్ని. ఎగ్జామ్స్ రాస్తూనే ఉండేది. ప్రాజెక్టులు కాలేజ్‌లో ఉన్న ప్రతి యాక్టివిటీలో ఉండేదాన్ని. అది ఏ యాక్టివిటీ పెడితే అది అదర్ యాక్టివిటీస్ అయినా, కో కరిక్యులర్ యాక్టివిటీస్ అయినా, స్టడీ పరంగా అయినా ఏదైనా అన్నిట్లో కాలేజ్ రన్ అవుతూనే ఉండేది. కాలేజ్ నుంచి వచ్చిన తర్వాత నేను ట్యూషన్స్ చెప్పుకునేదాన్ని, యోగా క్లాసెస్ చెప్పుకునేదాన్ని. ఆ తర్వాత ఇంట్లో మేము రూమ్‌లో ఉండేవాళ్ళం కాబట్టి అంతా మీకు ఆల్రెడీ తెలుసు. నేనే కుకింగ్, మేమే క్లీనింగ్, మా రూమ్‌లో అంతా మేమే చేసుకుంటూ మీన్‌వైల్ ఇట్లా ఈ ప్లాన్ కూడా ఉండేదనమాట. ఇంకా అలా నేను థర్డ్ ఇయర్‌లో అడిగాను ఇంట్లో. ఇంకప్పుడు థర్డ్ ఇయర్‌కి వచ్చిన తర్వాత ఇంట్లో చెప్పాను. మా అమ్మ టైం ఉందిగా చూద్దాం అంది. మా నాన్న అయితే వద్దనేసారు. ఏం మాట్లాడుతున్నావు అంత అసలు నీకు అంతా చాలా పెద్ద పెద్ద కోరికలే వద్దు అది ఇది అన్నారు. దెన్ నాకేంటంటే చిన్నప్పటి నుంచి ఒక కోరిక అనమాట. నా స్టడీస్‌కి పేరెంట్స్ పైన ఆధారపడకూడదు. ఐ మీన్ అంటే ఆధారం అని కాదు. బట్ నా టాలెంట్‌తో నేను చదువుకోవాలి. వాళ్ళ చేత డబ్బులు ఖర్చు పెట్టకూడదు అన్నది. నా టాలెంట్ మీద నేను చదువుకోవాలి. ఎన్నాళ్ళు చదివినా వాళ్ళ చేత డబ్బులు పెట్టించకూడదని. నాకు 10థ్ వరకు నవోదయ ఫ్రీ సీటు. నా 5థ్ క్లాస్ వరకు గవర్నమెంట్ స్కూలు. ఆ తర్వాత నవోదయ. ఆ తర్వాత డిప్లొమా ఫ్రీ సీటే. ఆ తర్వాత బీటెక్ ఫ్రీ సీటే. ఇప్పుడు అబ్రాడ్ వెళ్ళాను. అబ్రాడ్ నేను ఇప్పుడు ఇంట్లో వాళ్ళు ఇచ్చే పొజిషన్ కాదు. నా బ్యాక్‌గ్రౌండ్ నాకు తెలుసు కాబట్టి నేను వాళ్ళని ఏమి అడగలేదు. జస్ట్ పర్మిషన్ కోసం మాత్రం ఇన్ఫర్మేషన్ ఇచ్చాను తప్ప నేనే వెళ్ళాలి. నా టాలెంట్ మీద వెళ్ళాలంటే అసలు అది ఇంపాసిబుల్ కదా! మనకి ఎంత టాలెంట్ ఉన్నా అబ్రాడ్ డబ్బులు లేకపోతే వెళ్ళలేం కదా! దెన్ ఇప్పుడు నాకు డబ్బులు కావాలి. ఏం చేయాలి? అప్పుడు నేను సెకండ్ ఇయర్ అంతా నేనేం చేయలేదు. సెకండ్ ఇయర్ అంతా కాలేజ్‌కెళ్ళొచ్చేదాన్ని. ఇంట్లో నా పని నేను చేసుకునేదాన్ని అంతే. నేనేం స్టార్ట్ చేయలేదు. ఎప్పుడైతే నాకు ఈ అబ్రాడ్ వెళ్ళాలని గట్టిగా పడిందో నాకు డబ్బులు కావాలి. ఏం చేయాలి? పార్ట్ టైమ్ చేద్దామంటే నాకు మా కాలేజ్ అయిపోయి ఇంటికొచ్చేసరికి 6, 7 అయిపోయిద్ది. ఇంకా నాకు ఆ ఉన్న కొంచెం టైంలో నేను ఏ పార్ట్ టైమ్ చేయడానికి పాసిబిలిటీ లేదు. కానీ మనకి డీమార్ట్‌లో అలా ఈవినింగ్ టైమ్స్ ఉంటాయి కదా! 5-10 అట్లా ఏమైనా షాప్స్‌లో అట్లా పార్ట్ టైమ్‌కి వెళ్దామన్న థాట్ వచ్చింది. కానీ మా నాన్న ఒప్పుకోలేదు. మా నాన్నకి ఇష్టం లేదు. "నువ్వు పార్ట్ టైమ్ చేసి అంత చేయాల్సిన అవసరమే ఉంది. నీకు డబ్బులు కావాలంటే మేము ఇస్తాం కదా! వద్దు." మా నాన్నకి ఇష్టం లేదు. ఎప్పుడు నాకెప్పుడు కూడా పార్ట్ టైమ్ చేయనివ్వలేదనమాట. మనీ పరంగా అంటే బయటకెళ్ళే అవసరం నాకెప్పుడు రాలేదు. ఏది కావాలన్నా వెంటనే వాళ్ళ స్థాయికి తగ్గిందైనా ఐ మీన్ ఎక్కువైనా ఏదైనా సరే కోరుకోగానే తెచ్చి మా నాన్న కళ్ళెదురు పెట్టేవాడు కాబట్టి ఆ అవసరం రాలేదు. సో, పార్ట్ టైమ్ ఒప్పుకోలేదు. ఇంక నేను ఇంట్లో ఉండే చేసుకోవాలి. అప్పుడు నేను స్టార్ట్ చేశా. ఈ హోమ్ ట్యూషన్స్ కానీ, నా థర్డ్ ఇయర్‌లో యోగా క్లాసులు గానీ ఇవి స్టార్ట్ చేశాను. బట్ వాటి మీద ఎంతొస్తే ఒక 1000, 2000, 3000 అట్లా వచ్చాయి. అవి మాకు మంత్లీ ఎక్స్‌పెన్సెస్‌కి సరిపోయేవి. నా థర్డ్ ఇయర్ అన్నప్పుడు ఇంకా మా చెల్లి కూడా వచ్చిందనమాట అదే కాలేజ్‌కి. సో, మేమిద్దరం ఉండేవాళ్ళం రూమ్‌లో. మా ఎక్స్‌పెన్సెస్ మాకు సరిపోయేవి. ఇద్దరం కలిసి చేసుకునేవాళ్ళం. దెన్ ఇంకిలా కాదు సంథింగ్ నీడ్స్ టు బిగ్ అని ఆలోచించినప్పుడు దెన్ అప్పుడే నా అదృష్టమో ఏమో నాకు చాలామంది అడిగారు వాట్ మేక్స్ యూ టు స్టార్ట్ యూట్యూబ్? అసలు ఈ ఇన్‌ఫ్లుయెన్సింగ్ దీనిలోకి ఎందుకొచ్చారు? మీరు ఎందుకు స్టార్ట్ చేశారు? అని చాలామంది దీని గురించి కూడా అడిగారు కదా! మీ మోటివేషన్ ఎవరు అది ఇది అని. సో, దానికి కూడా ఇక్కడ ఆన్సర్ వచ్చేసిందనమాట. నేను ఇది స్టార్ట్ చేయడానికి అప్పుడు మామూలుగా రోజులని వీడియోస్ చూస్తూ ఉంటే కొంతమంది ఒక ఛానల్ ఉండేటప్పుడు వాళ్ళు ఈ మంత్ మాకు యూట్యూబ్ నుంచి ఇంతొచ్చాయి, ఇన్ని లాక్స్ వచ్చాయి, అన్ని లాక్స్ వచ్చాయి అని వాళ్ళు ఇలా డబ్బులు కట్టపట్టుకొని చూపిస్తూ ఉండేవాళ్ళు. అప్పుడు దాకా నాకు అస్సలు ఏం తెలీదు. యూట్యూబ్ నుంచి డబ్బులొస్తాయా? ఓకే. ఇన్ని లాక్స్ వస్తాయా? అప్పుడు ఆలోచన స్టార్ట్ అయిందనమాట. మా ఫ్యామిలీ కంప్లీట్ యాంటీ సోషల్ మీడియా. మా నాన్నకి అస్సలు ఇష్టం ఉండదు. వాట్సాప్ డీపీ పెడితేనే ఊరుకునేవాడు కాదు ఎందుకు అని. అట్లాంటిది ఇంక నాకు ఎట్లా చెప్పాలి? ఏం అడగాలో అర్థం కాదు. ఫస్ట్ మా అమ్మని అడిగాను. యాజ్ యూజువల్ మా అమ్మ ఓకే. చెయ్యి అనింది.
ఆలోచించాను ఏం చేయాలి అని. అప్పుడు మా కాలేజీలో కొన్ని ఈవెంట్స్ అయినప్పుడు నేను యోగా అది పార్టిసిపేట్ చేస్తే అప్పుడు మా ఫ్యాకల్టీ వాళ్ళు అన్నారు, బాగా చేస్తున్నావు చక్కగా ఛానల్ పెట్టుకో, యూట్యూబ్లో పెట్టచ్చు వీడియోస్ అన్నప్పుడు ఓకే ఇది ఒక ఐడియా బాగుంది అని మా నాన్నకి ఇంకా కాల్ చేసి, నాన్న ఇట్లా మా సార్ వాళ్ళు మేడం వాళ్ళు ఇట్లా ఛానల్ పెట్టుకోమని వాళ్ళ మీద దోసేస్తాను, ఇట్లా యోగా క్లాస్ చెప్తాను, యోగా వీడియోస్ పెడతాను, దాని నుంచి డబ్బులు కూడా వస్తాయి అది ఇదని అట్లా చెప్తాను అనమాట. మా నాన్న కూడా ఒప్పుకోనట్టు ఓకే అన్నారు. యోగా క్లాసులు అన్నా కదా, సో ఓకే అన్నారు. యోగా చెప్తాను అనేసరికి యోగా అని చెప్పి ఛానల్ స్టార్ట్ చేశాను. అట్లా యూట్యూబ్ అయితే స్టార్ట్ చేశాను. మెల్లగా ఇంకా అన్నీ 1 బై 1 నేర్చుకుంటూ మిస్టేక్స్ నుంచి నాకు డబ్బులు వస్తాయి అని తెలుసు, కానీ ఎట్లా వస్తాయి, రూల్స్ ఉంటాయి, ఎంత ఈజీ కాదు అవేం తెలియదు అట్లా. బట్ ముందే ఫిక్స్ అయిపోయాను 1 ఇయర్ పడుతుంది సక్సెస్ అవ్వడానికి. 3rd ఇయర్లో స్టార్ట్ చేస్తే కదా, ఫైనల్ ఇయర్ అయిపోయేసరికి అవుతుంది, అప్పుడు మనీ వస్తే అట్లా నేను ప్రీ ప్లాన్డ్గా మొత్తం ప్లాన్ చేసి పెట్టుకుని 3rd ఇయర్లో యూట్యూబ్ ఛానల్ అయితే స్టార్ట్ చేశాను. అట్లా అనుకున్నట్టే 1 ఇయర్కి ఎగ్జాక్ట్ 1 ఇయర్కి మనకి కొంచెం సక్సెస్, అప్పుడు మోటివేషన్ అయ్యింది, మాకు ఇన్కమ్ స్టార్ట్ అయింది. ఈ 1 ఇయర్ మీన్వెల్ నేను ఇంకా కాల్స్ అవి అవుతూనే అప్పుడు వీళ్ళతో కన్సల్టెన్సీస్తో మాట్లాడుతూ ఉన్నాను. నియర్ బై ఉన్న కన్సల్టెన్సీస్ వెళ్ళి కలిసి వాళ్ళ బ్రెయిన్ తిన్నాను. ఎన్ని క్వశ్చన్లు అడిగేదాన్ని అంటే అస్సలు ఇంకా చాలా కన్సల్టెన్సీ దగ్గర నాకేం తెలియదు కదా, లైక్ ఫస్ట్ అసలు ఏ కంట్రీస్ ఆప్షన్ ఉంటుంది మనం వెళ్ళడానికి, ఏ కంట్రీకి ఎంత ఖర్చు అయ్యిద్ది, ఏ కోర్సులు ఉంటాయి, అట్లా అన్నీ అడిగాను అనమాట. సో నేను ఎన్ని ఆప్షన్స్ మార్చుకున్నానంటే ఫస్ట్ దుబాయ్ వెళ్దాం అనుకున్నాను. ప్రతిదానికి రీజన్ ఉందన్నమాట. దుబాయ్ ఎందుకు వెళ్దాం అనుకున్నాను అని, తర్వాత లాట్వియా అనుకున్నాను, పోలాండ్ అనుకున్నాను. కన్సల్టెన్సీస్ మారుతూ ఉన్నప్పుడు మన ఒపీనియన్స్ కూడా మారిపోతూ ఉన్నాయి అనమాట. ఒక్కొక్క కన్సల్టెన్సీ ఒక్కోలా. తర్వాత నాకు తెలిసింది ఏంటంటే కన్సల్టెన్సీస్ అని ఎప్పుడైనా వాళ్ళ బెనిఫిట్ చూసుకుంటారు. వాళ్ళకి ఏ యూనివర్సిటీకి వెళ్తే డబ్బులు ఎక్కువ వస్తాయి, ఏ కంట్రీకి వెళ్తే డబ్బులు ఎక్కువ వస్తాయి. నాకు ఫస్ట్ అసలు తెలియదు మన వల్ల కన్సల్టెన్సీ వాళ్ళు డబ్బులు వస్తాయి అని కూడా. ఫస్ట్ ఒక కన్సల్టెన్సీకి వెళ్తే వాళ్ళు 25K అన్నారు జస్ట్ మనం ప్రాసెస్ చేసినందుకు, ఏ యూనివర్సిటీ అయినా. తర్వాత వాళ్ళు 10K అనుకున్నారు. ఓకే అక్కడ 25K ఇక్కడ 10K కదా, ఇదే బెనిఫిట్ కదా అని నేను దాని నుంచి వెళ్దాం అనుకుని అక్కడ కనుక్కోవడం, వాళ్ళతో మాట్లాడాను. తర్వాత ఇంకొక వాళ్ళ దగ్గరికి వెళ్తే మీరు ఎక్కడికైనా వెళ్ళండి 5,000 కడితే చాలు. ఓకే దీనికి నాది బెస్ట్ కదా నాకు ఇష్టం. అట్లా మారుతూ ఇంకొక షాట్కి వచ్చాక అసలు మేము డబ్బులే తీసుకోము, మేము ఫ్రీగా చేస్తాము అన్నారు. ఇక్కడ నుంచి అక్కడికి షిఫ్ట్ అయ్యాను. అంటే మనీ ఒకటి కాదు, రిమైనింగ్ వాళ్ళు మాట్లాడేది కానీ అన్నీ చూసుకుని అట్లా షిఫ్ట్ అవుతూ ఉన్నాను, కంట్రీస్ మారుతున్నాను. ఒక్కొక్క రీజన్ అంటే నేను అమౌంట్ పరంగా కానీ, నా ఫ్యూచర్ స్కోప్ కానీ, సెటిల్ అవ్వడానికి కానీ అట్లా అన్నీ చూసుకుంటూ చాలా కంట్రీస్ అన్నీ ఎక్స్ప్లోర్ చేశాను. స్విట్జర్లాండ్, ఇటలీ, జర్మనీ, లైక్ యూరోపియన్ కంట్రీస్, దుబాయ్, US, UK అన్నీ చూసి ఫైనల్లీ నేను UK డిసైడ్ అయ్యాను. ఎందుకని కూడా నేను చెప్తాను. దెన్ అట్లా యూనివర్సిటీ కన్సల్టెన్సీస్ అన్నీ మాట్లాడి ఈ టైంలోనే నాకు 3rd ఇయర్ ఎండింగ్కి వచ్చినప్పటికి నేను పాస్పోర్ట్ అప్లై చేశాను. ఈ కాల్స్ అయినా మాట్లాడుతూ కన్సల్టెన్సీ కలుస్తూ ఆ టైంలోనే వాళ్ళు చెప్పారు, మీరు ఏది చేయాలన్నా ఫస్ట్ మీకు పాస్పోర్ట్ కావాలి, పాస్పోర్ట్ అప్లై చేయండి, అప్పుడు మనం ప్రాసెస్ స్టార్ట్ చేయగలము అని. దెన్ నాకు నేనే ఆన్లైన్లో హౌ టు అప్లై పాస్పోర్ట్ అని చెప్పి కొట్టుకొని యాప్ డౌన్లోడ్ చేసుకొని నాకు నేనే కూర్చొని మా ఫ్రెండ్ హెల్ప్ తీసుకొని పాస్పోర్ట్ అప్లై చేశాను, స్లాట్ బుక్ చేసుకున్నాను. నేను అప్పుడు వైజాగ్ అదే విజయనగరంలో ఉండేదాన్ని కాబట్టి అక్కడ నియర్ బై లొకేషన్ పెట్టుకొని అక్కడికి వెళ్ళి ఫినిష్ చేసి నా దాన్ని నేనే చేసుకున్నాను. అది మీకు బ్లాగ్ కూడా పెట్టాను నా ఛానల్లో. సో దానికి ఒక 1500 అయితే ఆ అమౌంట్ కూడా నేనే పే చేసుకున్నాను. ఇంట్లో కూడా ఎవరికి చెప్పలేదు, చేసి మా అమ్మకి చెప్పాను ఇలా పాస్పోర్ట్ అప్లై చేస్తున్నాను అని చేసేసాను. ఆ తర్వాత పాస్పోర్ట్ అప్లై అయిపోయింది, అది వచ్చేసింది. 3rd ఇయర్ ఫైనల్ ఇయర్కి వచ్చాక ఫైనల్ ఇయర్లో ప్లేస్మెంట్స్ అవుతున్నాయి కాలేజ్లో. ఒక హార్డ్లీ 3-4 కంపెనీస్ కూడా నేను అటెండ్ అయ్యి ఉన్నాను. లైక్ అంటే మా కాలేజ్లో రూల్ ఏంటంటే వస్తే కంపల్సరీ వెళ్ళాలి, ఒక కంపెనీ వచ్చిన తర్వాత ఇంకో కంపెనీకి ఛాన్స్ ఇవ్వరు, అట్లా ఉండేది. సో నాకు ఫైనల్ ఇయర్ అయిపోకముందే 3-4 కంపెనీస్లో జాబ్ కూడా వచ్చింది. బయట నుంచి లైక్ మా కాలేజ్లో అవుట్ సైడ్ నుంచి అప్లై చేశాను, వాటిలో వచ్చింది. దెన్ బిగ్గెస్ట్ కన్ఫ్యూజన్ అంటే నేను అందరిలానే ఈ థాట్ ఉంది, బట్ ఇదే వెళ్ళాలి అనే ఇదే ఫిక్స్ అవ్వలేదు. జాబ్స్ ట్రై చేసేదాన్ని, లైక్ బిజినెస్ స్టార్ట్ చేద్దాం అనుకుని, స్టార్టప్స్ అని అట్లా అన్ని మల్టిపుల్ ఉండేది. బట్ ఈ థాట్ కూడా మైండ్లో ఒకవైపు రన్ అవుతుంది. అన్నీ చేసేదాన్ని, ఆప్షన్ ఏ కాకపోతే బి కాకపోతే సి అలా పెట్టుకునేదాన్ని. అట్లా ఇది చేస్తూనే అవి చేసుకున్నాను. ఇంకా ఫైనల్ ఇయర్ ఎండింగ్కి వచ్చేసరికి నాకు ఈ చేతిలో జాబ్ ఉంది, ఇటువైపు ఈ థాట్ ఉంది. దెన్ కన్ఫ్యూజన్, ఇంట్లో వాళ్ళని జాబ్కి వెళ్ళిపోమని బాగా ఆలోచించుకొని దెన్ డిసైడ్ అయ్యా జాబ్ వద్దు. వన్స్ జాబ్లోకి వెళ్ళాలంటే నాకు రెస్పాన్సిబిలిటీస్ పెరిగిపోతే తెలియకుండానే ఇంకా నేను ఆ జాబ్లోనే ఉండిపోవాల్సి వచ్చింది. దట్ అంటే స్టార్టింగ్ ప్యాకేజ్ మీకు ఐడియా ఉంటుంది కదా, ఒక ఫ్రెషర్కి ఎంత వస్తాయి మంత్లీ, ఒక 30K 25K అట్లా స్టార్ట్ అవుతుంది. ఆ అమౌంట్కి నేను ఉదయం నుంచి సాయంత్రం దాకా పొద్దున్నే లేచి రెడీ అయిపోయి బాక్స్ కట్టుకొని ఆఫీస్కి వెళ్ళిపోయి ఈవినింగ్ దాకా వర్క్ చేసి మళ్ళీ ఈవినింగ్ వచ్చేసి తినేసి పడుకొని మళ్ళీ పొద్దున్నే లేచి ఇంకా రోబోటిక్ లైఫ్ నా వల్ల కాదు. అంటే నాకు మాత్రం నా పర్సనల్ ఒపీనియన్, నాకు వద్దనుకొని నేను ఇంకా జాబ్ వెళ్ళను అని చెప్పేసి ఆఫర్ లెటర్స్ పక్కన పెట్టేసి ఇటు వెళ్ళిపోతాను, నేను అబ్రాడ్ వెళ్తాను అని ఇంట్లో వాళ్ళని కన్విన్స్ చేసుకున్నాను. నాన్న ఫస్ట్ వద్దన్నారు కానీ, బట్ నేను మిమ్మల్ని ఏం డబ్బులు అడగను, నా డబ్బులతో నేను వెళ్తాను అని చెప్పి ఒప్పించుకున్నాను. లోన్ పెట్టుకుంటాను, నేను రిమైనింగ్ నేనే సంపాదించుకొని నేనే వెళ్తాను, ఎంతైతే అంత మీరు ఒప్పుకోండి చాలు అంటే మా నాన్నకి ఇప్పటికీ ఇష్టం లేదు. ఒప్పుకున్నట్టు ఉన్నారు. అంటే నాన్నకి నేను చేసుకుంటా అన్నా కదా, ఓకే అయినప్పుడు కదా అన్నట్టున్నారు. మా అమ్మ సపోర్ట్ చేశారమ్మ.
అట్లా కన్సల్టెన్సీస్‌కి వెళ్ళాను. నాకు మెయిన్ ప్రాబ్లమ్ అక్కడే పాస్‌పోర్ట్ వచ్చేసింది ఇంకా. మా కాలేజ్ అయిపోయే టైంకి నేను లాస్ట్ సెమిస్టర్‌లో ఇంకా అన్ని క్యాంపస్ ప్లేస్‌మెంట్స్ అవుతున్నాయి. బట్ నేను అక్కడ లేను. నేను హైదరాబాద్‌కి మూవ్ అయిపోయాను. వైజాగ్ నుంచి కాలేజ్ అయిపోకముందే నేను హైదరాబాద్‌కి మూవ్ అయిపోయాను. హైదరాబాద్‌కి ఎందుకు మూవ్ అయ్యానంటే అప్పుడు ఒక జాబ్ వచ్చింది అన్నా గదా! ఆ వచ్చిన 3, 4 ఒక జాబ్ ఏంటంటే అది ఫ్లెక్సిబుల్. లైక్ మన ఐటీ కాదు, నాన్ ఐటీ. సో, అట్లా ఆ జాబ్ కోసం ఆ రీజన్ చెప్పి ఎళ్ళా కానీ ఆ జాబ్‌కెళ్ళలేదు. అది అవన్నీ ఇంక వేరు. మన టాపిక్ అది కాదు. అవన్నీ నేను తర్వాత చెప్తాను. అట్లా హైదరాబాద్‌కి షిఫ్ట్ అయిపోయాను. అక్కడికెళ్ళి కూడా నేను ఇంక ప్రాసెస్ చేసేదాన్ని. అట్లా కన్సల్టెన్సీస్ దగ్గర నాకు పెద్ద ప్రాబ్లమ్ అనమాట. అదే టైంలో నాకు ఫైనల్ ఇయర్‌లో ఉన్నప్పుడే 'హర్ష ఇటలీ' అని అన్నయ్య. ఇట్లానే అప్పుడు ఇంకా దీని గురించే రీసెర్చ్ చేస్తా ఉండేదాన్ని కాబట్టి యూట్యూబ్‌లో, ఇన్‌స్టాగ్రామ్‌లో నాకు అన్నీ ఇవే వచ్చాయి అబ్రాడ్ రిలేటెడ్ వీడియోస్. సో, అట్లా అన్న వీడియోస్ వస్తే ఫస్ట్ ఆ అన్న వీడియోస్ చూసి అలా అన్నకి టెక్స్ట్ చేస్తే అన్నయ్య రిప్లై ఇచ్చారనమాట. అప్పుడు ఆ అన్నయ్య నాకు చాలా వరకు నాలెడ్జ్ ఇచ్చారు. చాలా హెల్ప్ చేశారు. అన్నయ్య యూట్యూబ్ ఛానల్ ఉంటది. అన్నయ్య ఏంటంటే ఫ్రీగా ఇటలీలో ఫ్రీ ఎడ్యుకేషన్ కదా! అట్లా చదువుకున్నారు అప్పుడు. నేనింక అది ఫ్రీ ఎడ్యుకేషన్ అని తెలిసాక మాక్సిమం అసలు అటే వెళ్దాం ఇంకా ఇటలీలో చదువుదామని ఫిక్స్ అయిపోయాను. అట్లా అన్నయ్య నాకు చాలా అంటే చాలా ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. అప్పుడు నాకు తెలిసింది అసలు వాట్ ఈస్ వాట్, ఏ కంట్రీ ఏంటి. ఈ కన్సల్టెన్సీ అంతా వాళ్ళ బెనిఫిట్ చెప్పుకుంటారు కదా! అవతల వాళ్ళు చెప్తేనే కదా మనకు తెలుస్తది. అన్నయ్య అప్పుడు క్లియర్‌గా అసల జెన్యూన్‌గా ఇప్పుడు నేను మీకెలా అయితే ఏమి ప్రమోషన్‌లు ఏమి యాడ్ చేయకుండా నా ఎక్స్‌పీరియన్స్ మీకు షేర్ చేస్తాను. అన్నయ్యకి తెలిసిన ఇన్ఫర్మేషన్ అంతా నాకట్లా ఏం ఆశించకుండా చక్కగా చెప్పారనమాట. అన్నయ్య ఇండియా వచ్చినప్పుడు ఇన్ పర్సన్ మీట్ అయితే డీటెయిల్‌గా మొత్తం చెప్పారు. సో, అన్నయ్య లాట్వియా, ఈ పోలాండ్ ఇవన్నీ నాకసలు తెలియని కూడా తెలీదు. ఇన్ని కంట్రీస్ ఉంటాయని కూడా నాకు ఏమీ తెలీదు. అన్నీ అన్నయ్య వల్లే తెలిసింది. సో, వాటికెళ్దామనుకున్నాను. అప్పుడు దెన్ ఇంక నేను ఫిక్స్ అయిపోయాను. ఇంక కన్సల్టెన్సీ వాళ్ళు మాట్లాడకూడదు. మనం ఫిక్స్ అవ్వాలి అని ఇంక వాళ్ళతో నేను ఫోర్స్ చేశాను. ఫస్ట్ దుబాయ్ అనుకున్నా. తర్వాత ఇంక అన్నయ్యతో మాట్లాడిన తర్వాత లాట్వియా గాని, పోలాండ్ గాని అనుకోని నేను వాటికే వెళ్తాను. ఏ కన్సల్టెన్సీ దగ్గరికెళ్ళినా పోలాండ్, లాట్వియా చేస్తారంటే నేను ప్రాసెస్ స్టార్ట్ చేస్తా అని చెప్పేదాన్ని. వాళ్ళు ఫస్ట్ ఓకే అనేవాళ్ళు. తర్వాత జర్మనీ, ఇటలీ వాళ్ళు చెప్పేవాళ్ళు. సరే పోనీ వాటికైనా పర్లేదు యూరోపియన్ కంట్రీస్‌కెళ్దాం అనుకున్నాను. అట్లా అట్లా అయింది. బట్ లాస్ట్‌కి తెలిసిందేంటంటే ఇంక ఒక చోటైతే 5,000 కట్టాను గూడా ఒకదానికి. వాళ్ళు ఫస్ట్ 5,000 కడితే చాలు మిగతాదంతా చేసి పోలాండ్‌కి, లాట్వియా వాటికే చేస్తామని నేను అమౌంట్ కూడా పే చేసేసాను. ఇంకొక చోటైతే ఐటీఆర్స్ ఫైల్ చేశాను. ఒక్కొక్క చోట ఒక్కొక్క స్టెప్ కన్సల్టెన్సీస్. తర్వాత నాకు తెలిసేదనమాట. ప్రాసెస్ స్టార్ట్ అయిన తర్వాత ఓకే. వీళ్ళు కరెక్ట్ కాదు అని. దెన్ క్విట్ అయిపోయేదాన్ని. అట్లా అవుతూ ఉంది. ఒక పాయింట్‌కొచ్చిన తర్వాత ఇంకా అసలు ఇంట్లో గట్టిగా నో చెప్పేసారు. వెళ్ళొద్దు అని. కొంచెం మనకు సోషల్ మీడియా కూడా మంచిగా క్లిక్ అవుతుంది. నేను యోగా క్లాసెస్ స్టార్ట్ చేశాను ఆన్‌లైన్‌లో. అక్కడ జాబ్స్ రెడీగా ఉన్నాయి చేతిలో. మంచిగా ఇప్పుడంతా లైఫ్ బావుంది గదా! నువ్వు క్లాసెస్ చెప్పుకో, యోగా క్లాసెస్, జాబ్ చేసుకో, సోషల్ మీడియా చూసుకో. ఇంక కాదంటే ఏదైనా బిజినెస్ పెట్టుకో. నువ్వు వెళ్ళొద్దని గట్టిగా నో చెప్పేసారు. ఎవ్వరు ఒప్పుకోట్ల. అమ్మ కూడా ఇంకొద్దనేసింది. అమ్మ వద్దంది. అంటే అప్పుడు బాగా న్యూస్ వస్తుందనమాట. సిట్యుయేషన్స్ బాలేవు అదర్ కంట్రీస్‌లో అని. అవి ఇవి క్రైమ్స్ ఇంకా సిట్యుయేషన్స్ అసలు ఆ న్యూస్‌లన్నీ చూసి పేరెంట్స్ భయపడిపోయి అస్సలు వద్దు అని వాళ్ళు గట్టిగా ఆపేశారు. దెన్ నాకింక ఆప్షన్ లేదు. వాళ్ళు నో అంటే నేనేం చేయలేను కదా! డబ్బులంటే నేను సంపాదించుకోగలను గానీ వాళ్ళకి ఇష్టం లేక నేను ఏ పని చేయలేను కాబట్టి నాకింకా ఆప్షన్ లేదు. ఆగిపోయాను. అప్పుడు హ్మ్. ఆ యోగా క్లాసెస్ పుణ్యమా మృణాలి అక్క అని ఒక అక్క పరిచయమైంది. షీ ప్లేడ్ అనదర్ మేజర్ రోల్. ఆ అక్క యూకేలోనే ఉంటది. ఆ అక్క నాకు చాలా సపోర్ట్ చేసింది. అసలు ఒక ఓన్ సిస్టర్ నాకొక సొంత అక్కుంటే ఎట్లా టేక్ కేర్ చేస్తదో అట్లా టేక్ కేర్ చేస్తది. అంతకంటే ఎక్కువే. ఆ అక్క నాకు బాగా చెప్పిందనమాట అన్ని డీటెయిల్. ఆ అక్క లా చదివింది. సో, అట్లా రూల్స్ ప్రకారం ఇక్కడ ఎలా ఉంటది అంటే డీటెయిల్‌గా అన్నీ ఎక్స్‌ప్లెయిన్ చేసింది. అప్పుడు నాకు ఈ యూత్ మొబిలిటీ స్కీమ్ గురించి చెప్పింది యూకేలో. అదేంటంటే ఫ్రీ బ్యాలెట్ అనమాట. ఇండియన్ స్టూడెంట్స్‌కి ఆహ్, యూకే గవర్నమెంట్ ఎవ్రీ ఇయర్ 3,000 మెంబర్స్‌కి ఫ్రీగా వీసా ఇస్తది. 1,500 ఒకసారి ఆగస్ట్‌లో అట్లా రిలీజ్ చేస్తే 1,500 జనవరిలో అట్లా రిలీజ్ చేస్తే అది లాటరీ అనమాట. ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. ఏజ్ లిమిట్ ఉంటది 18-30. ఆ ఏజ్‌లో వాళ్ళు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. వర్క్ వీసా ఫ్రీగా. అప్పుడు మనం వచ్చి చదువుకొని ఇట్లా కూడా డైరెక్ట్ వచ్చి వర్క్ చేసుకోవచ్చు. 2 ఇయర్స్ ఫ్రీ వీసా ఇస్తది. అది చెప్పినాక దెన్ నాకు రెక్కలొచ్చాయనమాట. ఓకే. నేను చదువుకొని వెళ్లి సంపాదించుకొని డబ్బులొస్తాను. డబ్బులు సంపాదించుకొని వచ్చేస్తాను అని చెప్పి ఆ వీసాకి కోసం వెయిట్ చేసి ఆగస్ట్‌లో పడిన వెంటనే అక్క అసల చాలా వెయిట్ చేసింది అక్క. నాకంటే కూడా అక్కే ఎప్పుడు పడతది పడిందిరా అని అక్కే అప్లై చేయడం దగ్గరుండి చాలా. సో, అది అప్లై చేశాను. అది అప్లై చేసేటప్పుడే నాకిట్లా ప్రమోషన్స్ వస్తూ ఉంటాయి కదా! సోషల్ మీడియాలో. అట్లా కన్సల్టెన్సీ ప్రమోషన్స్ కూడా వచ్చాయి. బట్ నాకు ఆల్రెడీ నేను అవన్నీ చూసి ఉన్నా కదా! ఏది ఒప్పుకోలేదు. ఏది చేసేదాన్ని కాదు. బట్ ఒక కన్సల్టెన్సీ మాత్రం ఒప్పుకున్నా. నేమ్స్ అవేం చెప్పట్లేదులెండి. అదేంటి నాకు కొంచెం జెన్యూన్ అనిపించింది. వాళ్ళు ఏ స్టూడెంట్ దగ్గర ఏమి రూపాయి చార్జ్ చేయరు. నేను అడిగాను ఎందుకు చార్జ్ చేయరని. అప్పుడు వాళ్ళు చెప్పారనమాట డీటెయిల్‌గా ఇట్లా యూనివర్సిటీస్ నుంచి అమౌంట్ వస్తే ఒక స్టూడెంట్‌కి ఇంత అని. సో, డిపెండ్స్ అపాన్ అది ఇదని వాళ్ళెందుకు ఫ్రీగా చేస్తున్నారో నేను క్వెషన్స్ ఏస్తే అవన్నీ చెప్పారు. నేను జెన్యూన్ అయితే నేను చేస్తాను లేదంటే చేయనని కూడా అడిగి వాళ్ళు మొత్తం అన్నీ చెప్పిన తర్వాత నాకు మంచిగానే అనిపించింది. లైక్ గైడెన్స్ కానీ
రాంగ్ అని నేనేమన్నా, మొత్తం పాజిటివ్గానే అనిపించింది. స్టూడెంట్కి అంతా చూసుకుంటాం, మొత్తం వాళ్ళు అడిగిన దానికి చేస్తాము. అక్కడికి వెళ్ళాక కూడా పార్ట్ టైం కానీ, అంటే అక్కడ మా స్టూడెంట్స్ ముందు వెళ్ళిన వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళ కాంటాక్ట్స్ ఇస్తాము, మీరు డైరెక్ట్ వాళ్ళతో మాట్లాడుకొని మీరు పార్ట్ టైం స్టే అవన్నీ సెట్ చేసుకోవచ్చు అని చెప్పి చెప్పారు. నెక్స్ట్ ఏదైనా ఫ్లైట్ టికెట్స్ కానీ, ల్యాప్టాప్ కానీ వాళ్ళే ఫ్రీగా ప్రొవైడ్ చేస్తారు, వాళ్ళ త్రూ వెళ్ళిన స్టూడెంట్స్కి అని చెప్తారు. నాకు మంచిగా అనిపించి సరే నేను ఇంకా అక్కడ ఇక్కడ ట్రై చేయడం ఎందుకు, ఇదైతే వీళ్ళు తెలిసిన వాళ్ళు కదా, నేను ఎట్లాగో ప్రమోట్ చేస్తున్నాను కదా, చేసేదేదో జనాలకి నిజంగా జెన్యూన్గా చెప్తాము. నేను ఏదైతే ప్రాసెస్ చేస్తున్నానో నాకు కరెక్ట్ మంచిగా అనిపిస్తే అదే చెప్తాం, అవ్వకపోతే అదే చెప్తాం, ఏదైతే అదే చెప్తామని. అప్పుడు నేను ఓకే వాళ్ళ దగ్గర, అప్పుడు ఫైనల్లీ వాళ్ళ దగ్గర ఆగి స్టార్ట్ చేసే ప్రాసెస్. నేను అది ఒక వీడియో కూడా పెట్టాను, ఒక షార్ట్ కూడా పెట్టాను. వాళ్ళ దగ్గర ప్రాసెస్ స్టార్ట్ చేశాను. అదే టైంలో ఇంక ఫ్రీ బ్యాలెట్ కూడా పడింది. ఇది వస్తే ఇంక వెళ్ళిపోదాం, లేదా స్టూడెంట్లో వెళ్దాం అనుకున్నాం. ఇంట్లో ఎప్పుడైతే నో అన్నారో ఆ స్టూడెంట్ ఆపేసి దీనికి అప్లై చేశాను లాటరీ. గట్టిగా ఫిక్స్ అయిపోయాం, మనకు అదృష్టం ఎక్కువ కదా వచ్చేసింది, వెళ్ళిపోదామని. బట్ రాలా, బ్యాలెట్లో మన పేరు రాలేదు. ఇంకా సో అట్లా సెప్టెంబర్ ఇంటెక్ దట్టు వాళ్ళు ఇంకా ఇంట్లో వాళ్ళు వద్దన్నారు, వాళ్ళు డిలే చేశారు. సెప్టెంబర్ ఇంటెక్ పోయింది. సెప్టెంబర్ ఇంటెక్ కోసం నేను ఇదంతా చేశాను. ఆగస్ట్లో అప్లై చేశాను, సెప్టెంబర్కి వెళ్దాం అనుకున్నాను. బట్ అది రాలేదు, ఇది ఇంట్లో వాళ్ళు వద్దన్నారు, ఆగిపోయాను. దెన్ ఇంకా మరి ఉన్నప్పుడు ఇంకేదో ఒకటి చేయాలి కదా, ఇంక బిజినెస్ చేద్దామని మంచిగా అవి చాలా కోర్సులు నేర్చుకున్నాను. బ్యూటిషియన్ కోర్స్ అని, ప్రీమిక్స్ పౌడర్స్ కోర్స్ అని, అదని ఇదని చాలా నేర్చుకొని మంచిగా బిజినెస్ స్టార్ట్ చేద్దామని అంతా సెటప్ పెట్టుకున్న తర్వాత మళ్ళీ ఇంకా స్టార్ట్ పెళ్ళని అయ్యని ఇవన్నీ అనేస్తే ఇక్కడ ఉంటే నాకు ఎప్పటికైనా ప్రాబ్లం అయితే, నేను చేయాలనుకున్నది ఏది చేయలేను, ఏదో ఒకటి అవుతానే ఉంటుంది. మళ్ళీ అన్నారు అంటే ఇంక ఇక్కడ ఉంటే ఎప్పటికప్పుడు పెళ్లి చేయక తప్పదు, చేస్తాను. నాకు పెళ్లి చేసుకునే థాట్ లేదు, ఇంట్రెస్ట్ లేదు. చాలా డ్రీమ్స్ ఉన్నాయి నేను ఫుల్ఫిల్ చేసుకోవాల్సింది. నాకు పెద్ద పెద్ద కోరికలు ఉన్నాయి అన్నమాట, అవన్నీ తీర్చుకోవాలి. కాబట్టి లైక్ ప్రతి ఒక్కరికి ఉంటాయి కదా, అట్లా నాకు చాలా పెద్ద డ్రీమ్స్ ఉన్నాయి. కాకపోతే పెళ్ళి చేసుకునే ఇంట్రెస్ట్ లేదు. సో మళ్ళీ గట్టిగా ఇంక ఇట్లా కాదు అని కష్టపడి కూర్చొని, మీ ప్రాబ్లం ఏంటి, ఎందుకు వద్దంటున్నారు, నేను ఉంటాను, ఇప్పుడు చిన్నప్పటి నుంచి ఒక్కదాన్నే కదా ఉన్నాను, నేను బతకగలను. మా నాన్న ఏంటంటే ఉండలేవు, మేము ఉండలేము, నేను వదిలేసి అంత దూరాన ఇక్కడ ఉంటే, నువ్వు ఎక్కడున్నా ఇండియాలో మేము ఒక రోజులో నీ దగ్గరికి చేరుకోగలం, నువ్వు ఎక్కడికో వెళ్ళిపోతే మేము చేరుకోలేము. మా నాన్నకల్లా అదొక్కటే, నువ్వు ఇక్కడ ఉండి ఏదన్నా ప్రాబ్లం అంటే మేము 1 డేలో నీ ముందు ఉంటాం, నైట్ ఎక్కితే పొద్దునే కల్లా, బట్ నువ్వు ఎక్కడికి వెళ్ళిపోతే మేము కలవాలన్నా కలవలేం కదా ఒక రోజులో అని. మా నాన్నకు అస్సలు ఇష్టం లేదు. మా అమ్మతో మాట్లాడాను. తర్వాత ఎప్పుడైతే ఈ మ్యారేజ్ ఇంక ఇవన్నీ వచ్చి నేను డిస్టర్బ్ అయిపోతున్నానో, నా గోల్స్ ఎప్పుడైతే డిస్టర్బ్ అవుతుంది, నేను మంచిగా లేను అన్నాక మా అమ్మ గట్టిగా ఫిక్స్ అయ్యాను, ఇంక ఈ అమ్మాయి ఇక్కడ ఉండడం కరెక్ట్ కాదు, వెళ్ళిపోవాలి అని. అప్పటి నుంచి నాకంటే ఎక్కువ మా అమ్మ నన్ను పుష్ చేయడం స్టార్ట్ చేసింది. లేదు నువ్వు ఇంక వద్దు, వెళ్తానన్నావు కదా, నువ్వు చేసుకుంటాను చేసుకో, నేను సపోర్ట్ చేస్తాను, నువ్వు వెళ్ళు, మీ నాన్న నేను ఒప్పిస్తాను అని మా అమ్మ నా బదులు స్టాండ్ తీసుకొని మా నాన్నని కన్విన్స్ చేసి నన్ను ముందుకు పంపించింది అనమాట. ఇంకా అప్పటి నుంచి మా అమ్మ స్టార్ట్ చేసింది. అప్పటి వరకు నేను ముందుకు తీసుకొచ్చి గట్టిగా పట్టుబట్టాను, వెళ్ళాలని. అప్పటి నుంచి మా అమ్మ స్టార్ట్ చేసింది. దెన్ ఇంకా మంచిగా వెళ్దామని ఫిక్స్ అయిన తర్వాత షిరిడి వెళ్ళి బాబాని దర్శనం చేసుకొని, అప్పుడు నాకు సిల్వర్ ప్లే బటన్ వచ్చింది అనమాట. అక్కడ ఓపెన్ చేసి ఈ ప్రాసెస్ అంతా మంచిగా నేను వెళ్ళాలి, నాకు ఏది మంచిదైతే అది చెయ్యి అని దేవుడిని కోరుకుందామని షిరిడి ప్రయాణం మొదలుపెట్టాను. అప్పుడు మా ఫ్రెండ్ కాల్ చేశాడు నాకు, ప్రదీప్ అని, నా ఇన్స్టిట్యూట్లో క్లాస్మేట్, నా డిప్లొమాలో అనమాట. తను కాల్ చేసి, వాళ్ళు యాక్చువల్గా వెళ్దాం అనుకున్నారు యూకే, వాళ్ళు సెప్టెంబర్ ఇంటికి వెళ్ళాల్సినప్పుడే తను ఆగిపోయాడు, వాళ్ళ ఫ్రెండ్ వెళ్ళిపోయాడు. తను ఆగిపోయాడు. అప్పుడు నాకు కాల్ చేశాడు, ఇట్లా ఎక్కడున్నావు ఏంటంటే, ఇలా షిరిడి వెళ్తాను కానీ, అదేంటి నువ్వు వెళ్తానన్నావు కదా అని. లేదు వెళ్ళలేదు, ఇట్లా వద్దన్నారని ఆగిపోయాను, బట్ ఇప్పుడు మళ్ళీ వెళ్దామని ప్రాసెస్ స్టార్ట్ చేయబోతున్నాను అని. ఆ అబ్బాయి నువ్వు వెళ్తానన్నా వెళ్ళలేదంటే, తనది ఏదో సర్టిఫికేట్ ప్రాబ్లమ్ ఆగాడు, నేను జాయిన్ ఇంటికి వెళ్తాను అని. అప్పుడు తను చెప్పాడు, నువ్వు ఎవరితో వెళ్తున్నావు ఏంటంటే, ఇట్లా స్టార్ట్ చేస్తాను, బట్ నాకు వాళ్ళు కరెక్ట్ అనిపించట్లేదు, సరిగ్గా పట్టించుకోవట్లేదు, సగం వాళ్ళ వల్లే నేను వెళ్ళకపోవడానికి రీజన్, బట్ చూస్తున్నా మంచి కన్సల్టెన్సీ త్రూ వెళ్ళాలి. అట్లా మాట్లాడుతున్నప్పుడు తను చెప్పాడనమాట నాకు ఈ అన్నయ్య గురించి. ఈ అన్నయ్య వాళ్ళ ఇంటి పక్కన, ప్రదీప్ వాళ్ళ ఇంటి దగ్గరలో అనమాట. వాళ్ళ మదర్కి వాళ్ళ పేరెంట్స్కి తెలుసు, పరిచయస్తులు. అన్నయ్య ఏంటంటే నేను పుట్టినప్పుడు అంటే 2004-05 ఆ టైంలో ఇక్కడ మాస్టర్స్ చేయడానికి వచ్చి, మాస్టర్స్ చేసి తర్వాత సమ్ పర్సనల్ ఇష్యూస్ వల్ల ఇండియా రిటర్న్ వెళ్ళిపోయి మ్యారేజ్ చేసుకొని అక్కడ జాబ్ చేసి ఐటీలో, ఆ తర్వాత మళ్ళీ ఇక్కడికి వచ్చి ఇక్కడ జాబ్ చేస్తూ బిజినెస్ స్టార్ట్ చేసి రన్ చేసి ఇట్లా స్టూడెంట్స్కి ఫ్రీలాన్సింగ్గా హెల్ప్ చేస్తూ ఉన్నారనమాట. ఈ అన్నయ్య వాళ్ళ ఇంటి దగ్గర కదా, అలా తెలిసి తను వాళ్ళ ఫ్రెండ్ అన్నయ్య దగ్గర ప్రాసెస్ స్టార్ట్ చేసి ఇట్లా వాళ్ళ ఫ్రెండ్ వచ్చేసాడు. వాళ్ళ ఫ్రెండ్ వచ్చేసి ఇక్కడ చక్కగా పార్ట్ టైం చేసుకుంటే అంతా బాగుంది అట్లా తను చెప్పాడనమాట. నేను ఇంకా ఆలోచిస్తూ ఉన్నా, అవునా అది అని. మనీ ఏమైనా తీసుకుంటారంటే ఏం తీసుకోరు, అన్నీ ఫ్రీగా హెల్ప్ చేస్తారు అని చెప్పి తను చెప్పాడు. దెన్ నేను ఇంకా స్టిల్ థింకింగ్లో ఉన్నా, ఇక్కడ ఇంతమంది మనకు తెలుసు, ఇన్ని కన్సల్టెన్సీస్ తిరిగాను, దగ్గర 10-20 కన్సల్టెన్సీస్ నేను పర్సనల్గా వెళ్ళి కలిసి వచ్చినాయి ఉన్నాయి. కాల్స్లో అయితే ఇంకా లెక్కలేదు, ఎంతమందితో మాట్లాడాను. చాలా ఎంత ఇన్ఫర్మేషన్ అంటే, మీరు ఏ కంట్రీ గురించి ఇప్పుడు నన్ను ఏ క్వశ్చన్ అడిగినా ఏదైతే నేను చెప్తాను, అంత ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసుకున్నా. పిచ్చ క్లారిటీతో ఉన్నా అప్పటికే. యూఎస్, యూకే, యూరోపియన్ కంట్రీస్, దుబాయ్, స్విట్జర్లాండ్, అసలు అబ్బో అంత క్లియర్ కట్తో ఉన్నా. తను యూకే అన్నాడు, నేను యాక్చువల్లీ యూకే వెళ్ళకూడదు అనుకుంటూ ఉన్నాను అప్పటికి. అప్పుడు ఇంకా తను లక్కీగా బై బాబా గ్రేస్
తను మాట్లాడి తను చెప్పాడనమాట, నువ్వు ఇక్కడ ఏ కన్సల్టెన్సీకి వెళ్ళినా వాళ్ళు నీకు ఇండియా దాటే వరకే, ఆ తర్వాత వాళ్ళకి నీ కనెక్షన్ ఉండదు, నీ ఫోన్లో కూడా ఎత్తారు. బట్ అన్నయ్య ఏంటంటే అక్కడే ఉంటాడు, నీకు ఏ ప్రాబ్లం వచ్చినా నీకు ఏమున్నా నువ్వు అడగడానికి ఉంటుంది, నేను చూసుకోవాలనుకుంటారు, అన్నయ్య ఆల్రెడీ జాబ్లో ఉన్నారు, నీకు తర్వాత కూడా అన్ని గైడెన్స్ ఇస్తారు. అదే తను చెప్పిన ఒక్క మాటకి నేను కన్విన్స్ అయ్యి ఓకే వస్తాను, నా ప్రాసెస్ అంతా నువ్వే చూసుకో అని చెప్పి అలా నా ప్రాసెస్ అయితే స్టార్ట్ చేశాను. 26 మినిట్స్ అయిపోయిందా. దెన్ చాలా చాలా నేను తీసుకున్న ఈ అబ్రాడ్ మొత్తంలో అదొక బెస్ట్ డెసిషన్ అనమాట. ఆ రోజు యాక్చువల్లీ నా ప్రాసెస్ స్టార్ట్ అయింది. సో ఇంకా ఆల్రెడీ వీడియో లెంత్ పెరిగిపోయింది కాబట్టి, సో నా ప్రాసెస్ స్టార్ట్ అయిన తర్వాత ఇప్పటివరకైతే నేను తీసుకున్న ఇందులో స్టెప్ ఏంటంటే, ఫస్ట్ ఇన్ఫర్మేషన్ మొత్తం తెలుసుకున్నాను. మనం లైఫ్లో తీసుకునే మేజర్ డెసిషన్ ఇదే, మన లైఫ్ మొత్తాన్ని మార్చేసే డెసిషన్, ఇంకొక లైఫ్ కాబట్టి. తర్వాత పాస్పోర్ట్ ఒకటి అప్లై చేస్తున్నాను అంతే, అంతకుమించి నేను ఇంకేం చేయలేదు. ఇక్కడ నుంచి యాక్చువల్ ప్రాసెస్ స్టెప్ బై స్టెప్ అసలు ఏం జరిగింది అన్ని గురించి అయితే ఈ వీడియోలో చెప్పేస్తాను. బికాజ్ ఎందుకంటే మే ఇంటేక్కి ఎవరైనా ప్లాన్ చేస్తుంటే, లైక్ గ్రాడ్యుయేషన్ అయిపోయి కానీ లేదా జాబ్లో ఉండి కానీ ఎవరైనా మే ఇంటేక్కి యూకే వద్దాము అనుకుంటే మీకు టైం లేదు, ఇప్పుడే మీరు ప్రాసెస్ స్టార్ట్ చేసుకోవాలి కాబట్టి ఈ వీడియోని చెప్పేస్తాను. సో అన్నయ్య త్రూ వస్తే ఏంటంటే లైక్ అన్నయ్య ఇక్కడికి వచ్చిన తర్వాత ఫస్ట్ ఇండియాలో ఉండగానే మొత్తం మీకు అప్లికేషన్ పెట్టడం దగ్గర నుంచి, అప్లికేషన్ పెట్టి ఆఫర్ లెటర్ వచ్చిన తర్వాత మన ఇంటర్వ్యూ ప్రిపేర్ చేయడం కానీ, ఎగ్జామ్ రాయించడం కానీ, లోన్ విషయంలో కానీ మొత్తం A to Z అంతా మనకి నొప్పి తెలియకుండా మొత్తం చేస్తారు. తర్వాత మన ఫ్లైట్ టికెట్స్ బుకింగ్ కానీ, పికప్ మనం ఫ్లైట్ దిగిన దగ్గర నుంచి పికప్, తర్వాత అకామిడేషన్ ఇక్కడికి వచ్చిన తర్వాత, పార్ట్ టైం జాబ్ ట్రైనింగ్ కానీ, జాబ్ కానీ, ఈవెన్ మీ కోర్స్లో కాలేజ్లో జాయిన్ అయిన తర్వాత కోర్స్ కంప్లీషన్ గైడెన్స్ కానీ, ఇక్కడ లీగల్ ఇన్ఫర్మేషన్ కానీ, తర్వాత కోర్స్ అయిపోయిన తర్వాత కూడా మీరు ఒకళ్ళు ఇక్కడే ఉండాలి అనుకుంటే దానికి బిజినెస్ సపోర్టు, ఇంకా లేదంటే ఇంకా నెక్స్ట్ జాబ్ సపోర్ట్ కానీ, మీరు జాబ్లోకి వెళ్ళాలి అంటే ప్రొఫెషనల్ జాబ్కి జాబ్ సపోర్ట్ కానీ, బిజినెస్ సపోర్ట్ కానీ, ఎవ్రీథింగ్ మీకు సంబంధించి ఇక్కడ ఒక పర్సనల్ మీ ఫ్యామిలీ మెంబర్ ఉన్నట్టే అంత బాగా చూసుకుంటారు. నాకు ఇది ప్యూర్లీ పర్సనల్ నా ఎక్స్పీరియన్స్. నేను ఇక్కడ ఏది కూడా మీకు ప్రమోషన్ కాదు లేదా ఇంకేది కాదు, కంప్లీట్లీ నా ఆడియన్స్కి నా ఎక్స్పీరియన్స్ నేను షేర్ చేస్తున్నాను. అది మీకు ఎవరొకరికి యూజ్ అవుతుంది, యూజ్ అవ్వాలని. ఈ రోజు ఇప్పుడు ఎలా అంటే ఎవరైనా చచ్చిపోతున్నా వెళ్ళి మనం హెల్ప్ చేస్తే, నేను అడగలేదు కదా వీడికి ఏం ఉపయోగం లేకుండా వచ్చి నాకు ఎందుకు సాయం చేస్తాడు, నాకు హెల్ప్ చేస్తాడంటే వీడికి ఎంత ఉపయోగం అని ఆలోచించే రోజు. బట్ స్టిల్ మీరు ఎవరైనా అనుకోండి, బట్ ఇక్కడ నుంచి ఎవ్రీథింగ్ ఇప్పటివరకు ఎలా అయితే షేర్ చేస్తున్నా అన్ని చెప్పాల్సిన బాధ్యత నాకు ఉంది కాబట్టి, యాజ్ యూజువల్ నా లైఫ్లో జరిగే ప్రతిదీ ఫస్ట్ మీతోనే షేర్ చేసుకుంటాను కాబట్టి చెప్తున్నాను. ఎవరైనా మీ ఇంటేకి కనుక యూకే రావాలి అనుకుంటే, ఎస్పెషల్లీ యూకే, రిమైనింగ్ కంట్రీస్ అన్నీ చేస్తారు కానీ బట్ ఎప్పుడైనా మనిషి అక్కడ లేనప్పుడు మనకు అక్కడ ఎంతో ఏమో నాకు తెలియదు. బట్ మీరు ఎవరైనా నాకు తెలిసినంత వరకు అయితే యూకే వరకు అయితే కంప్లీట్గా అన్నీ చూసుకుంటారు. రిమైనింగ్ కంట్రీస్ ఎవరైనా మీకు ఏదైనా ప్లాన్ ఉన్నా, లైక్ మే ఇంటేకి మీరు అబ్రాడ్ హైయర్ ఎడ్యుకేషన్ ప్లాన్ చేస్తే కనుక నేను స్క్రీన్ పైన అండ్ డిస్క్రిప్షన్లో నెంబర్ ఇస్తాను, ఆ నెంబర్ కాంటాక్ట్ అవ్వండి. మేడం కాల్ ఇచ్చేస్తారు, మాట్లాడండి. ఒకవేళ మీరు నిజంగా సీరియస్గా రావాలి అనుకుంటే మాత్రం డైరెక్ట్ అన్నయ్యతో మాట్లాడచ్చు, లేదా నేనే మాట్లాడతాను. నిజంగా రావాలి అనుకునే వాళ్ళకి మాత్రమే ప్లీజ్ దయచేసి అన్నెసరీ చేసి ఇబ్బంది పెట్టద్దు, ఏమనుకోకండి. ఎవరైనా హెల్ప్ అవుతుంది కాబట్టి మీకు నా ఎక్స్పీరియన్స్ మీకు ఏమైనా క్వశ్చన్స్ ఉన్నా, మీకు ఏమైనా భయాలున్నా నేనే డైరెక్ట్ మాట్లాడి మీకు క్లియర్ చేస్తాను. సో ఈ వీడియో ఇంతవరకు హాఫ్ అన్ అవర్ మాట్లాడేసాను కంటిన్యూస్గా. బట్ స్టిల్ మీరు అడిగిన క్వశ్చన్స్కి చాలా వరకు ఇందులో ఆన్సర్స్ చెప్పాను అనుకున్నా. అండ్ రిమైనింగ్ కూడా నా ఆస్క్ మీ ఎనీథింగ్ ఇన్స్టాగ్రామ్లో పెడితే ఎన్ని నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ అడిగారో. అండ్ నేను ప్రాసెస్ ఎలా స్టార్ట్ అయింది, నేను ఆల్రెడీ ఇక్కడికి వచ్చి 2 months అయిపోతుంది. ఇప్పుడు ఇన్నాళ్ళు నేను వీడియో చేయకపోవడానికి కూడా అదే కారణం. మన కొత్తలో ఏదైనా బాగానే ఉంటుంది, ముందు ముందు పోతేనే కదా అన్నీ తెలుస్తాయి. సో నేను వచ్చి సెట్ అయ్యి అంతా ఓకే అనుకున్నాకే మీకు ప్రాపర్ ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. నేను రోజులు వీడియో చేయలేదు. సో నెక్స్ట్ వీడియోలో క్లియర్గా నా ప్రాసెస్ ఎలా స్టార్ట్ అయింది, ఎంత టైం పట్టింది, ఏ స్టెప్స్ వైజ్ అసలు ఫస్ట్ ఏం చేశాను, నెక్స్ట్ ఏం చేశాను, ఎట్లా అయిపోయింది, ఎంత ఖర్చు అయింది టోటల్గా, నెక్స్ట్ ఇక్కడికి ఎలా వచ్చాను, వచ్చిన తర్వాత నుంచి డే 1 నుంచి ఇప్పటి వరకు ఈ మంత్ అంతా ఏం జరిగింది, అండ్ మీరు అడిగిన రిమైనింగ్ క్వశ్చన్స్ అన్నిటికీ కూడా నెక్స్ట్ క్వశ్చన్లో ఆన్సర్ చేస్తాను. అది కూడా ఎంత పెరిగిపోతే ఇంకో వీడియో అయినా చేస్తాను, బట్ ఏది స్కిప్ చేయను. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఐ హోప్ సంథింగ్ యూస్ఫుల్ ఇన్ దిస్ వీడియో, యూ లైక్ ఇట్. ఇఫ్ యూ ఆర్ లైక్ ఇట్, ఇక్కడ వరకు ఎవరైనా వీడియో చూస్తుంటే ఎండ్ వరకు చూసానని కామెంట్ చేయండి. ఐ ఫీల్ వెరీ హ్యాపీ. లైక్ చేస్తే లైక్ చేయండి, మీకు ఏమనిపించిందో కామెంట్ చేసేయండి, ఇంకేమైనా డౌట్స్ ఉన్నా అడిగండి. అండ్ మీకు తెలిసిన స్టూడెంట్స్ ఎవరైనా అబ్రాడ్ వెళ్ళాలి అనే థాట్తో ఉంది వీడియోని వాళ్ళకి షేర్ చేయండి. అండ్ మీ ఇంటికి రావాలనుకుంటే మాత్రం బెస్ట్ కాంటాక్ట్ అవ్వండి, నా పర్సనల్ ఒపీనియన్. అంతే, దచ్చితే నేను ఎక్కువ కూడా చెప్పాలనుకోవట్లేదు. బికాస్ ఇప్పుడు వాళ్ళు వచ్చినా వాళ్ళకి ఇంత చేస్తే వాళ్ళకి వాల్యూ కూడా తెలియదు అనమాట. ఎందుకంటే డైరెక్ట్గా మొత్తం లైక్ ఫుడ్ తెచ్చి నోటి దగ్గర పెడితే మనకేం తెలుస్తుంది, తినేస్తాం, బాగాలేదు అని సింపుల్గా చెప్పేస్తాం, బాగాలేకపోతే బాగుంది అంటాం.
కానీ ఆ ఫుడ్ ఆ బియ్యం పండించిన వాళ్ళకి ఆ కష్టం తెలుస్తది. అది పండించి దానికి డబ్బులు పెట్టి, ఆ డబ్బులు పెట్టాలన్నా ఆ డబ్బులు సంపాదియాలి కదా! సంపాదించి డబ్బులు పెట్టి కొనుక్కొచ్చి, వండి, కష్టపడి మన ప్లేట్‌లోకి తెచ్చి నోటి దాకా అందిస్తున్న వాళ్ళకి ఆ కష్టం తెలుస్తది. తినే మనకు తెలీదు కదా! ఇది కూడా సేమ్ అంతే. ఇప్పుడు మీరు డైరెక్ట్ ఒకవేళ ఎవరికైనా ఎక్స్‌పీరియన్స్ పర్సన్స్‌కైతే ఎంత స్ట్రగుల్ చేశారో వాళ్ళకి తెలుస్తది. అలా కాకుండా డైరెక్ట్‌గా ఇప్పుడు కాల్ చేసేసి ఇక్కడికొచ్చేసిన వాళ్ళకి ఏం తెలీదనమాట నాలాంటి వాళ్ళకి. సారీ, నాలాంటి వాళ్ళకి నేనంత స్ట్రగుల్ చేశా కాబట్టి ఇదెంత బెనిఫిట్ అని తెలుస్తది కాబట్టి వీడియో చేస్తున్నా. అట్లా కాకుండా డైరెక్ట్‌గా కాల్ చేసి అట్లా వచ్చేసిన వాళ్ళకి వాల్యూ తెలీదు. ఇట్స్ ఓకే. మీకు అర్థమవుతుందో లేదో నేను చెప్పేది. అంటే ఎవరైతే ఇందులో ఉండి ఈ థాట్‌లో ఉన్న వాళ్ళకైతే అర్థమవుతది ప్రాపర్‌గా నేను చెప్పేది. హోప్ సంథింగ్ యూజ్‌ఫుల్. ఇంక మాట్లాడుతుంటే మాట్లాడేస్తూ ఉంటా. నెక్స్ట్ వీడియోలో రిమైనింగ్ అన్నీ చెప్తాను. అంటిల్ దెన్ స్టే ట్యూన్డ్. కావ్య మీ ఇంటికి వెల్కమ్. బై గైస్. లవ్ యూ ఆల్.